సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సమావేశమయ్యారు. పార్టీ నిర్మాణం, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో పోరాట కార్యాచరణపై చర్చించినట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో గంటన్నర పాటు భేటీ జరిగింది. ఈ నెల 31 నుండి వచ్చే నెల 4 వరకు కాంగ్రెస్ పాదయాత్ర కొనసాగనుంది. బీసీ రిజర్వేషన్ బిల్లుల ఆమోదానికి ఢిల్లీలో చేపట్టాల్సిన కార్యాచరణపై భేటీలో చర్చించారు. ఈ మేరకు వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీలోనే ఉండనున్నారు. ఆగస్టు 5న పార్లమెంట్ ఉభయ సభల్లో ఎంపీల వాయిదా తీర్మానం సహా బీసీ రిజర్వేషన్ల చర్చకు కాంగ్రెస్ డిమాండ్ చేయనుంది. 6న జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. 7న రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ఏ విషయాలు డిస్కస్ చేశారు, మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ ఏవే స్వామి సిద్ధంగా ఉన్నారు. స్వామి, స్వామి, సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో గంటన్నర పాటు కూడా భేటీ జరిగింది. భేటీలో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఈ భేటీలో ఏ అంశాలు చర్చించారు స్వామి? రేవంత్ రెడ్డి నివాసంలో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముగ్గురు కూడా భేటీ అయ్యారు. వైపు పార్టీ నిర్మాణము, మీనాక్షి నటరాజన్ పిసిసి ప్రెసిడెంట్ పాదయాత్రకు సంబంధించిన విషయంతో పాటు బీసీ రిజర్వేషన్ లో ఢిల్లీలో నిర్వహించినటువంటి పోరాట కార్యాచరణ సిద్ధం చేయడం కోసం వారంతా కూడా సమావేశమయ్యారు. దాదాపుగా 2 గంటల పాటు ఈ సమావేశం సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది. ఈ నెల 31వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు మీనాక్షి నటరాజన్ తెలంగాణలోని 6 దాదాపు నియోజకవర్గాల పరిధిలో పాదయాత్ర తలపెట్టారు. పాదయాత్రలో పార్టీ పనితీరు, ప్రభుత్వ పథకాల తీరు, జరుగుతున్నటువంటి వివిధ అంశాలపైన నేరుగా క్షేత్రస్థాయికి వెళ్ళి తెలుసుకోవడం కోసం ఆమె పాదయాత్ర తలపెట్టారు. పాదయాత్రలో ఆమెతో పాటు పిసిసి ప్రెసిడెంట్, మిగతా పిసిసి నాయకుల కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నెల 31వ తేదీ నుంచి 4వ తేదీ వరకు యథావిధిగా పాదయాత్ర కొనసాగుతుందని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. మరోవైపు ఆగస్టు 5, 6, 7 3 రోజుల పాటు బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చే విషయం సంబంధించి ఢిల్లీలో బిల్లుల ఆమోదం కోసంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి ఒక పోరాట కార్యాచరణ సిద్ధం చేశారు. అది యథావిధిగా కొనసాగుతుందని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. ఆగస్టు 5వ తేదీన పార్లమెంట్ ఉభయ సభల్లో ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, ఇండియా కూడా ఎంపీలు వైద్య తీర్మానాలు ఇవ్వాలి, దాని చర్చకు పట్టుబట్టాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. 6వ తేదీన జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమం సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మిగతా వివిధ బీసీ సంఘాల నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. 7వ తేదీన రాష్ట్రపతిని కలిసి బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఇప్పటికే పెండింగ్ ఉన్న వాటికి అప్రూవల్ ఇవ్వాలి, వాటికి సంబంధించి ఆమోదించాలని చెప్పి కూడా ఆమెను కలిపి ఒక వినతి పత్రం ఇవ్వాలని చెప్పి కూడా వైపు సమావేశమై నిర్ణయించారు. మొత్తానికి తెలంగాణ నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి ఒక ప్రత్యేక రైలును హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళడం కోసం ఒక ప్రత్యేక స్పెషల్ ట్రైన్ బుక్ చేసుకుని పెద్ద నియోజకవర్గం నుంచి 50 మంది తక్కువ కాకుండా ఢిల్లీకి వెళ్లాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. మొత్తానికి తెలంగాణలో వైపు పిసిసి ప్రెసిడెంట్ మీనాక్షి నటరాజన్ ఇద్దరు కూడా ఈ పాదయాత్ర చేయబోతున్నారు. పాదయాత్రకు సంబంధించి ఇప్పటికే ఒక పూర్తిగా ఒక రోడ్ మ్యాప్ అనేది పరిధి నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఒకవైపు అన్ని జిల్లాలు పరిధిగా ఆందోళన, ఆర్మూరు, చొప్పుదంటే విధంగా మిగతా 5 వర్ధనపేట లాంటి మిగతా నియోజకవర్గాల్లో పాదయాత్రగా కొనసాగనున్నది. Thank you, Swami. Thanks for the updates.